ఓంకార్, ఓంకార్ అన్నా, నువ్వు ఇలా బిహేవ్ చేసావంటే మీ అన్నను వదిలిపెట్టరు. కొంచెం ప్రశాంతంగా ఉండు ఓంకార్. వేరే దారే లేదు. అసలు నీకేమైందో ప్రెస్ వాళ్ల ముందు నిజం చెప్పినప్పుడు మాత్రమే మీ అన్నయ్యని బయటికి తీసుకురావటం మా వల్ల కుదురుతుంది. నీ విషయం అందరికీ తెలిస్తే అవమానం అనుకుని మౌనంగా ఉంటే మీ అన్నయ్య జైల్లోనే ఉండాల్సి వస్తుంది. సరే, మీరేం చేస్తారో చేయండి. ప్రెస్ వాళ్ళని పిలిచి ఇలా సైలెంట్ గా ఉంటే ఎలా? ఏమైనా చెప్పండి. నేనెక్కడికో తప్పించుకు వెళ్ళానని చెప్పి అబద్ధపు కేసు పెట్టి మా అన్నయ్యను అరెస్ట్ చేయించారు. కానీ నేనెక్కడికి వెళ్ళలేదు. వెళ్ళలేదండి? జామీన్ పూర్తయింది 5వ తేదీన. జైలుకు వెళ్ళి సరెండర్ అవ్వాలిగా, ఎందుకు అవ్వలేదు? ప్లీజ్ సార్, ప్లీజ్ మేనేజ్ సార్. 4వ తేదీ రాత్రి నన్ను ఒకడు కిడ్నాప్ చేసి ఓ గదిలో బంధించుంచాడు. మీ అన్నని కాపాడడానికి మీరే అబద్ధం చెప్పినట్టుగా ఉంది. మీరొక్కరే 19 నుంచి 25 వయసులో ఉన్న ఎంత బలవంతులైనా 5-6 ఫైట్ చేసి వాళ్ళని నరికేసి యావజ్జీవ శిక్ష అనుభవించిన మిమ్మల్ని ఎవడో ఒకడొచ్చి కిడ్నాప్ చేశాడంటే నమ్మబుద్ధి కావడం లేదే. వాడు నాకంటే బలంగా ఉన్నాడు. వాడిని ఫేస్ చేయడం నా వల్ల కాలేదు. వాడు చూడ్డానికి ఎలా ఉన్నాడు? వాడి మొహాన్ని కవర్ చేసుకుని నన్ను కొట్టాడు. దొరికితే ఏం చేస్తారు? నరికేస్తాను. ఎక్స్ లా మినిస్టర్ సదాశివయ్య తన పవర్ ని ఉపయోగించి తమ్ముణ్ణి సొంత జామీను మీద విడిపించి తప్పించుకునేలా చేశాడన్న ఆరోపణ రుజువైంది. కానీ ఆయన తమ్ముడు తనని ఎవరో కిడ్నాప్ చేశారని చెప్పిన దాన్ని పరిగణలోకి తీసుకుని ఆయనకి బెయిల్ మంజూరు చేయడమైనది. అలాగే లా కాలేజీలో జరిగిన గొడవలకి సదాశివయ్యే కారణమన్న ఆరోపణ ఉండడం వల్ల ఆ కేసును విచారించుటకు ఆయనను 10 రోజుల పాటు పోలీస్ కస్టడీలో ఉంచుటకు ఈ న్యాయస్థానం అంగీకరించడమైనది. సార్, ఇంత యూనిటీగా ఉన్న కుర్రాళ్ళు ఆ రోజు ఎందుకు అలా గొడవపడ్డారు సార్? సింపుల్. ఎలాంటి అర్హతలు లేని సదాశివయ్య రాజకీయ నాయకుడు కావడం వల్లే ఆ రోజు ఆ సంఘటన జరిగింది. దీనికి మీ కాలేజీ వాళ్ళు ఏమైనా యాక్షన్ తీసుకున్నారు సార్? డెఫినెట్లీ. గలాటాలో పాల్గొన్న వాళ్ళందరినీ డిస్మిస్ చేశాం. సదాశివ తమ్ముడిని కిడ్నాప్ చేశారంటున్నారు కదా, దాని గురించి మీరేమంటారు? అతనే మా హీరో, అతనే మా హీరో, అతనే మా హీరో, అతనే మా హీరో. మీకు ఒకటి తెలుసా? తప్పు చేసిన వాడు ఎంత గొప్పవాడైనా సరే వాడికి శిక్ష విధిస్తున్నాడు కదా, అతనే మా రియల్ హీరో. చెడ్డవాళ్ళు ఎప్పుడు జీవితంలో ప్రశాంతంగా ఉండలేరు. ఈ ప్రపంచంలో న్యూస్ చూస్తూ విజిలేసేదానివి నువ్వు ఒక్కదానివి అనుకుంటాను. ఊరికొక్కళ్ళుంటే చాలు, ఆ ఊరంతా బాగుపడుతుంది. అతనే మా హీరో, అతనే మా హీరో. నాకు తెలుసు, నా నంబర్ నుంచి ఫోన్ చేస్తే నువ్వు తీయవు. అమ్మా, నీ ఫోన్లో కాల్ చేసుకుంటా. రే లోకి, నీకెవరో ఫోన్ చేశారా? ఎవరో కనుక్కోమ్మా. హలో, అంజలిని మాట్లాడుతున్నాను. అంజలినా? అంజలినే మాట్లాడుతున్నాను. తనెవరో అంజలి అంట్రా. రాంగ్ నెంబర్ అని చెప్పు. రాంగ్ నెంబర్ అమ్మా. రాంగ్ నంబరా? మీరు మీ ఇంటి అడ్రస్ ఇవ్వండి, నేను అక్కడికి వచ్చి చెప్తాను ఇది రాంగ్ నంబరా లేక రైట్ నంబరా అని. ఏమైందమ్మా? హే, నీకు మా ఇంటి అడ్రస్ ఎలా తెలిసింది? ఇప్పుడు తెలిసిందా ఆంటీ, ఇది రాంగ్ నంబర్ కాదు రైట్ నంబరు అని? ముందు ఇంట్లోంచి బయటికి వెళ్ళు, వెళ్ళు. అయ్యో, వచ్చిన ఆటోని నేను పంపించేశాను. నువ్వే నన్ను డ్రాప్ చేయాలి బస్ స్టాండ్ దాకా. ఆంటీ, మీ ఇంటికి ఫస్ట్ టైం వచ్చాను కదా, ఒక కప్ కాఫీ ఇవ్వకూడదా నాకు ప్లీజ్? వెళ్దాం. ఈ షర్ట్ తోనా? ఇవాళ సాటర్డే, నువ్వు వైట్ షర్ట్ వేసుకురాకపోతే నేను నీతో పాటు రాను. వెళ్ళు, వైట్ షర్ట్ వేసుకొని రా. వెళ్ళు, వెళ్ళు.
అయ్యో, నువ్వెందుకమ్మా నా కాళ్ళ మీద పడుతున్నావు? ఫస్ట్ టైం ఎవరింట్లో అయినా కాఫీ ఇస్తే వాళ్ళ కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకోవాలని మా అమ్మ చెప్పింది. కూర్చోండి ఆంటీ. లోకేష్, మ్యాచింగ్ గా ఉండాలని వైట్ షూట్ వేసుకురావడానికి వెళ్లారు. ఏం జరుగుతుందిరా ఇక్కడ? ఏం లేదులే. కాఫీ. నువ్వు రా. ఆంటీ. రే, కూర్చో. ఒక నిమిషం వచ్చేస్తాను. ఆంటీ, సెల్ఫీ తీసుకుందామా? రెడీ? ఇంకొకటి తీసుకుందామా? బాయ్ ఆంటీ. బాయ్. బాయ్. రేయ్, నేను జైలుకి వెళ్ళడానికి ఫిజికల్లీ స్టేబుల్ గా ఉన్నానంటూ సర్టిఫికెట్ ఇస్తావంటున్నా నువ్వు? నేను వాడిని చంపేంత వరకు ఇదే హాస్పిటల్లో ఉంటాను. దానికి సర్టిఫికెట్ ఇవ్వరా? వాడిని చిత్రహింసలు పెట్టి మరీ చంపాలి. నన్ను దాచుంచిన బిల్డింగ్ ఏదో తెలిస్తే వాడెవడో కనిపెట్టచ్చు. ఆ బిల్డింగ్ కి ఓ దిష్టి బొమ్మని వేలాడదీశారు. సిటీలో ఏ ఏ బిల్డింగ్స్ లో దిష్టి బొమ్మల్ని వేలాడదీశారో ఆ బిల్డింగ్లన్నీ ఫోటోలు తీసుకురండి. అలాగే అండర్ కన్స్ట్రక్షన్స్ లో ఉన్న బిల్డింగ్స్ లో ఎవరిదైనా డెడ్ బాడీ దొరికిందేమో అది కూడా విచారించండి. అక్కడ నేను ఒకరిని చంపాను. ప్రెస్ కి వాడు ఏ నెంబర్ నుంచి ఫోన్ చేశాడో, నా గురించి ఏమేమి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడో నాకు మొత్తం తెలియాలి. అన్నయ్యకి ఒకరి మీద అనుమానం ఉంది. తను ఒక అమ్మాయిని చూశారు. అదెవరో డీటెయిల్డ్ గా కనుక్కో. థ్యాంక్స్. మిమ్మల్ని తీసుకెళ్లి బ్లడ్ ఇప్పించాడే, అతన్ని మీరు ఇంకెక్కడైనా చూసారా? అయ్యో, నిన్నే నేను వాణ్ణి చూశాను. అలాగా? మినిస్టర్ ని జైల్లో వేశారు కదా, అందుకే ఎవరితో చెప్పాలో నాకు తెలియలేదు. నీ నంబర్ నాకు ఇవ్వు. వాణ్ణి ఎక్కడైనా చూశానంటే ఇమ్మీడియట్ గా నీకు ఫోన్ చేస్తాను. హలో సార్, ప్రెస్ వాళ్ళకి మీ ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చారో నాకు తెలుసు సార్. వారి నంబర్ కూడా నాకు దొరికింది. ఎస్. త్వరగా చేయండి డాక్టర్. మెల్లగా మెల్లగా మెల్లగా. అబ్బా, మిర్రర్ తీసుకురండి. మిర్రర్ ఇవ్వు. మాస్కులో ఉండడం వల్ల కలర్ ఏమన్నా ఇంక్రీజ్ అయ్యిందా? నేను స్మార్ట్ గా ఉన్నాను కదా. బాగా స్మార్ట్ గా ఉన్నారు. నేను మిమ్మల్ని అడగలేదు డాక్టర్, స్మార్ట్ గా ఉన్నానా డాక్టర్? ఉన్నారు. అలా అన్నారు, బాగుంది. ఇక 10 ఏళ్ల పాటు హ్యాపీగా లైఫ్ లీడ్ చేసేస్తా. ఓహో, వచ్చింది ఫోన్ వచ్చింది. హలో, నేనెవర్నా? రే, ఫోన్ చేసినోడివి. నేను సీఎం అని మాట్లాడుతున్నాను, పిఎం అని మాట్లాడుతున్నాను, కంత్రి నా కొడుకును మాట్లాడుతున్నాను, బేవస్ నా కొడుకును మాట్లాడుతున్నాను అని చెప్పాలి కదా. అది వదిలేసి నేనెవరిని అని అడుగుతావేంటి? రే అన్నోను, నేను అన్నాను తెలుసట్రా? ఏంటి, ఎక్కడున్నానా? ఒక్క నిమిషం ఉండు. బండి ఆపేసి కరెక్ట్ గా ఇప్పుడు నేను ఎక్కడున్నానో చెబుతాను, వెతుక్కుంటురా. రే, నేను బీసెంట్ పార్క్ 304 లాల్ బహదూర్ నగర్ 2nd స్ట్రీట్ మా ఊళ్ళోనే ఉన్నాను రా. ఓకేనా? ఇంకా డీటెయిల్స్ కావాలంటే రాసుకోరా. MEA6617 వైట్ అండ్ గ్రీన్ కలర్ ప్రియా బండి దగ్గర ఉన్నాను రా. రాసుకోరా. ఏంటి, షర్టా? బ్లూ కలర్ షర్టు, ప్యాంటు, లోపల అండర్ వేరు, టెక్స్ కంపెనీది. ఈ డీటెయిల్స్ సరిపోతాయా? ఇంకా చెప్పనా? చాలు. ఓకే బడి.